హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తిదేవి వ్లాగ్స్. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన సమ్మర్లో చలువ చేసే మజ్జిగ చారుని చేయటం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అయితే చిన్న కళాయి పెట్టాను. దీనిలో ఒక 10-15 జీడిపప్పు వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేయకూడదు, వేయవసరం లేదు. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, దానికి ముందు నేనైతే వేయటం లేదు. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓ పక్క అయితే రైస్ వండేసాను. ఇది నైట్ అన్నమాట. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది జీడిపప్పు మజ్జిగ చారు అండి. చాలా రుచికరమైన మజ్జిగ చారు. కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, చూశారు కదా. కొంచెం ఫ్రై అలా చేసుకొని సిమ్లో పెట్టి చేసుకుంటున్నానండి. స్టవ్ లేదంటే మాడిపోతుంది. అవి స్టవ్ ఆపేసి చల్లారి లోపల ఆనియన్స్ కోసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు గింజలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పెరుగుని మజ్జిగలా చిలుక్కోవాలి. ఆల్రెడీ నా దగ్గర కొంచెం మజ్జిగ ఉంది, మధ్యాహ్నం చేసింది. చిక్కదనం కోసం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుంటున్నాను. బేటర్తో బీట్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలండి. వేసి బాగా కలిపిన తర్వాత ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడు జీడిపప్పు చల్లారిపోయిందండి. ఇదైతే మిక్సీలో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పొడిని మనం చేసుకున్న మజ్జిగని వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం చిక్కగా కావాలంటే మజ్జిగని కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. మీ టేస్ట్కి బట్టి తయారు చేసుకోవాలి. నేనైతే కొంచెం పలచగానే చేస్తున్నాను, ఎందుకంటే జీడిపప్పు వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పోపు గింజలు వేయించుకోవాలి. నాకైతే ఇది చిన్నగా అయిపోయింది, కాకపోతే ఆల్రెడీ వాడాను కదా అనేసి అందులోనే వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు తగ్గిపోద్ది, కొంచెం బౌల్కి సరిపోద్ది. బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి ఆయిల్ వేసుకొని. ఒకసారి ఈ జీడిపప్పు వేసి మజ్జిగ చారుని ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో అప్పడాలు ఏమైనా వేయించుకుంటే మీకు సరిపోతుంది. ఈ మజ్జిగ చారులో ఈ పోపుని కలిపేసుకోవాలండి. అంతేనండి. బాగా కలిపిన తర్వాత మీకు ఎంతో రుచికరమైన, ఇష్టమైన, కడుపుకి హాయిగా చల్లగా ఉంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది మజ్జిగ చారు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒక కామెంట్ చేయండి. వీడియో అంతా ముగిస్తున్నాను. బాయ్.